పేరు చెప్పుకుని రాజకీయాల్లో సక్సెస్ అయిన కొడుకు అదే తండ్రి సాక్షిగా సొంత కుటుంబ పరువును ఎందుకు నడిబజారుకు ఈడుస్తున్నారు? ఫాదర్ ఫోటో లేకుండా సొంత మీడియా కూడా నడిపించే సత్తాలేని సదరు పుత్రరత్నం ఫాదర్ ఊసెత్తకుండా పాలిటిక్స్ చేసే దమ్ము ధైర్యం లేదని సొంత సిస్టరే ఎందుకంటున్నారు? మరదే తండ్రి ఆశయాన్ని ఆయన ఆదేశాన్ని కొడుగ్గా ఎందుకు విస్మరిస్తున్నారు? తాను సంపాదించిన ఆస్తిలో తన నలుగురు మనవలు మనవరాండ్లకు సమానంగా ఆస్తిలో వాటా ఇవ్వాలని దివంగత తండ్రి వైఎస్ఆర్ బతికున్న తల్లి చెప్పినా సదరు సన్ ఎందుకు చెవికెక్కించుకోవడలేదు? ఆస్తి కోసం అయిన వారిని అష్టకష్టాలు పెట్టడం కరెక్టేనా? తల్లితో మాట్లాడుకోలేనంత ద్రోహం జగన్ రెడ్డి ఏం చేసుంటారు? రాజకీయ యావతో పదవీ కాంక్షతో ఏపీ జనాన్ని మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం హస్తగతం చేసుకున్న పులివెందల ఎమ్మెల్యే ఇప్పుడు సొంత కుటుంబాన్ని మోసం చేసి యావదాస్తిని కొల్లగొట్టే కుట్ర కుతంత్రం పారుతుందా? తన సొంత పార్టీ నేతలతో తల్లిని చెల్లిని తిట్టిస్తున్న జగన్ రెడ్డి మరి ఇంత నీచ స్థాయికి దిగజారడం కరెక్టేనా? ఇన్నాళ్లు ఏపీ రాజకీయాల్లో విషబీజాలు నింపి పబ్బం గడుపుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సొంత కుటుంబం పైన అదే క్షుద్ర రాజకీయం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి ఆస్తి వివాదంపై గత కొన్ని నెలలుగా యోధుకూరి సందెంటి వారి సకుటుంబ కథ ఆస్తి చిత్రంలో గత వారం రోజులుగా కీలక మలుపులు తిరుగుతున్నాయి. వైఎస్ఆర్ కుటుంబ వ్యాపారాల్లో వాటాలపై చాలా తెలివిగా మోడ్ ఆఫ్ సెల్ఫ్ ఆపరేషన్ కు తెరలేపిన జగన్ రెడ్డి ఏకంగా తల్లిపై చెల్లిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NSLTలో కంప్లైంట్ చేశారు. ఆస్తుల విషయంలో చెల్లెలు షర్మిలకు ఆమె ఇద్దరు పిల్లలకు తన కొడుకు జగన్ రెడ్డి అన్యాయం చేశారని అడ్వకేట్ నోటరీ రూపంలో గత శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు జగన్ రెడ్డి మదర్ వైఎస్ విజయలక్ష్మి. తన తండ్రి ఆస్తిని తానొక్కడే అనుభవించేలా యావదాస్తిని కొల్లగొట్టేందుకు పాతకాలపు సినిమాల్లో విలన్ల మాదిరి ప్లాన్ మీద ప్లాన్ వేశారని ఈ విషయాన్ని అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా వివరించారు జగన్ రెడ్డికి స్వయాన సోదరి వైఎస్ షర్మిల. విజయమ్మ విడుదల చేసిన లేఖ నిజం కాదని తన అన్న చెబుతున్నారు. విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం చేయించానని ఆరోపిస్తున్నారు. ఒకవేళ తాను ఒత్తిడి చేస్తే ఈ సంతకం తనది కాదని విజయమ్మ చెప్పలేరా? లేక వాస్తవం అని తెలుసు కాబట్టే తన బ్రదర్ జగన్ మాట్లాడలేదని సూత్రీకరించారు షర్మిల. తన సైతాన్ సైన్యంతో తల్లిని చెల్లిని తిట్టించడం ఏంటని తప్పుపట్టారు షర్మిల. జగన్ చెవుల తుప్పొదిలేలా విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన షర్మిల తన చెల్లి నోటి నుంచి ఇంతటి హార్ష్ కామెంట్స్ వింటానని ఊహించని జగన్ రెడ్డికి ఓ రేంజ్ లో విమర్శల రేవు పెట్టారు. ఆస్తుల వివాదంపై బ్రదర్ తీరుపై సిస్టర్ ఏమన్నారో ఓసారి వినండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆదేశం ఇది అని చెప్పి నలుగురు బిడ్డలకు సమానంగా నలుగురి గ్రాండ్ చిల్డ్రన్కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి, కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు. అంతేకాదండోయ్, ఈ అంశంపై మాట్లాడటం తనకు ఇష్టం లేకున్నా తమ ఆస్తిపాస్తులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు చూస్తుంటే కుక్కలు మొరిగినట్లు ఉందని వారికి అర్థమయ్యే భాషలో తిట్టిపోశారు షర్మిల. ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. రాజశేఖర రెడ్డి ఫోటో సత్యమేవ జయితే అని రాసి ఉండే సాక్షి పేపర్లో ఆస్తిపై రాద్ధాంతం వద్దని వైఎస్ విజయమ్మ లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా? సత్యం పట్ల వారికున్న గౌరవం ఇదేనా అని జగన్ గ్యాంగ్ ను నిక్కదీశారు షర్మిల. ఈరోజు సాక్షి పేపర్లో అయినా సరే
కనీసం వీళ్ళకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే ఫ్రంట్లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్లో సత్యమేవ జయతే, సాక్షి మీద టైటిల్ అండి, సత్యమేవ జయతే పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో. కనీసం విజయమ్మ గారు రాసిన లెటర్ని కనీసం ఆఖరి పేజీలైనా వేశారండి వీళ్ళ సత్యం పక్కన నిల్చుండేది. దే ఆర్ అషేమ్డ్ టు ట్రూత్. వైసీపీ నేతలే ఆస్తుల గురించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తన పోరాటం ఎజెండా ఆస్తులు కాదని, ఒకవేళ ఆస్తులే నా ఎజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేవారమని చెప్పిన షర్మిల ఆస్తులపై విజయమ్మ స్పష్టత ఇచ్చారు. లేఖ ద్వారా వాస్తవాలు చెప్పారు. అయినా వైసీపీ నేతలు మొరుగుతున్నారని విమర్శించారు షర్మిల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా ఎంఓయూను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి ఎంఓయూ ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది. కానీ నా చేతుల్లో ఉండి కూడా ఎంఓయూ నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్ళేదాన్ని. అది కాదు నా అజెండా. అయితే వైఎస్ ఉన్నప్పటి నుంచే వారి కుటుంబ ఆస్తి గొడవలు, లెక్కపత్రాలు అన్నీ తమకే తెలుసు అన్నట్టుగా షర్మిలపై వైసీపీ నేతలు పేర్ని, కొడాలి, రాచమల్లు, రోజా విమర్శలు చేశారు. ఈ క్రమంలో విజయమ్మ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. ఆస్తి కోసమే షర్మిల రాద్ధాంతం చేస్తోందని, వైఎస్ఆర్ ఆడపడుచు అని కూడా చూడకుండా ఉచ్చనీచాలు మరిచి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్నే తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వివేక హత్య కేసులో సునీతకు అసలు సంబంధం లేదని, ఆమె న్యాయ పోరాటం చేస్తుంటే జగన్ అండ్ బ్యాచ్ అడ్డుకుంటున్నారని, జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరం అంటూ గత వారం విశాఖలో కామెంట్ చేశారు షర్మిల. ఇవాళ ఆస్తి విషయంలో తల్లి తీరునే తప్పుపట్టేలా వైసీపీ నేతలతో తిట్టించడంపై మరింత కఠినంగా రియాక్ట్ అయ్యారు షర్మిల. సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో, కుక్కలు అనాలో, వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? బతికున్నప్పుడు తండ్రిని జగన్ రెడ్డి ఎంత గౌరవించారో, పూజించారో తెలీదు. కానీ చనిపోయాక పార్టీ పెట్టి తండ్రి ఆశయ సాధన అంటూ రాజకీయ సెంటిమెంట్ ను రజ్జింపచేసి రక్తి కట్టించి ఒక్క ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. తన పొలిటికల్ ఆశయ సాధన కోసం బాగా ఉపయోగపడ్డ తల్లిని, చెల్లిని తానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వ్యూహాత్మకంగా గెంటించేసిన జగన్ రెడ్డి కుటుంబంపై తన తదుపరి కార్యాచరణను సీఎంగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టారు. యావదాస్తిని కొట్టేసే కుట్రను ఎన్ఎస్ఎల్టీలో పిటిషన్ ద్వారా అమలుపరిచిన జగన్ కు గత వారం తల్లి విజయమ్మ రాసిన లేఖ ఓ రకంగా కౌంటరే. తన భర్త స్వార్జితంగా సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు సమానంగా ఇవ్వాలని మదనపడ్డ వైఎస్ఆర్ ఆత్మను క్షోభకు గురి చేస్తోంది తన కొడుకే అని విజయమ్మ ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరిన తన కుటుంబం ఆస్తి విషయంలో ఇంత చిల్లరగా అల్లరవుతుందని పాపం ఊహించి ఉండరు వైఎస్ విజయమ్మ. చనిపోయిన తండ్రిని, బతికున్న కన్నతల్లిని ఇంతటి వ్యధకు గురి చేస్తున్న జగన్ రెడ్డి తీరు సమంజసమేనా? సోదరికి ఆస్తి దక్కకూడదని కుట్రల ద్వారా యావదాస్తి తనకే దక్కాలనే దుర్బుద్ధి మాజీ సీఎంకు కొడుకుగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డికి తగునా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.